హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి, పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసేసుకోండి. దేనికైనా అనుకుంటున్నారా? చూడండి, ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసుకోండి. నేను 5 పచ్చిమిర్చి అయితే పెద్దవండి ఇలా కట్ చేసుకున్నాను. ఉల్లిగడ్డలండి నేనైతే 4 తీసుకున్నా, ఇలా కట్ చేసుకున్నానండి. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే కట్ చేసుకోండి. దేనికి అనుకుంటున్నారు కదండి, చూపించేస్తా. మనం ఇడ్లీ పిండి అయితే రుబ్బుకుంటాం కదండి. ఇలా ఒక రోజు అయితే పప్పు పోసేసుకొని ఒక వంతు పప్పుకి 2 వంతులు రవ్వ పోసుకుంటామండి. మన ఆడించుకున్న రవ్వ అయినా సరే, కొనుక్కున్న రవ్వ అయితే 2 వంతులన్నర పోసుకోవాలండి. ఇలా అయితే ఇడ్లీ పిండి రెడీ చేసుకుంటాం కదా. ఒక రోజు అయితే ఇడ్లీ వేసుకుంటాం, రోజు ఇడ్లీ వేసుకోలేము కదండి. అందుకని ఇప్పుడైతే దోశ వేసుకుందామండి. దోశ ఇడ్లీ పిండితో ఎలా వేస్తారు, బాగా రాదు కదా అని అనుకుంటున్నారా? లేదండి, కొంచెం తలసరిగా వేసుకోవాలి, బాగుంటుందండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని ఇలా వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. వేసేసుకుందాము. రండి ఫ్రెండ్స్, వెళ్ళిపోదామా? చూడండి ఫ్రెండ్స్, నేనైతే 2 రేకులు పెట్టేసుకున్నానండి. ఇడ్లీ పిండి కదా, కొంచెం గమ్ముని వేగదండి, లేట్గా వేగుతుంది. ఫటాఫట్ ధనాధన రాదు. అందుకని 2 పెట్టేసుకుంటే మనం ఫటాఫట్ ధనాధనని వచ్చేస్తాయి. ఈజీగా వేసేసుకోవచ్చండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెలిగించేసుకున్నాం కదా. హీట్ అయింది లేని చూసుకోండి. ఇది కూడా వెలిగించేసుకుంటే కూర వెలిగించేసుకున్నాం కదా. అవి పెండ్లో పెట్టేసుకోండి ఒకసారి స్టవ్లో. అయితే చాలా టేస్టీ అండి, ఎవరన్నా తినొచ్చు. చిన్నపిల్లలు కానించి పెద్దవాళ్ళు కానించి అందరూ తినొచ్చండి. ఇడ్లీ ఎంత టేస్టీగా ఉంటుందో, దోశ డబల్ త్రిబల్ రుచిగా ఉంటుందండి. ఇది కంపల్సరీ వేసుకోండి ఫ్రెండ్స్. ఇటు లేని చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, హీట్ అయితే అయిపోయింది కదా. కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఎక్కువగానే వేసుకోవాలండి. ఇడ్లీ పిండి కదా, బాగా క్రిస్పీగా బాగుండాలి అని అనుకుంటే ఇలా ఎక్కువగా వేసుకోండి ఫ్రెండ్స్. కలర్ బాగా రావాలి అని అనుకుంటే ఇప్పుడు దీనికైతే వేసేసుకుందాం. టేస్ట్ అయితే సూపర్ అండి, గారెలు తిన్నంత టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఆయిల్ అయితే ఇలా అయితే వేసుకున్నాను. టేస్ట్గా ఉండాలి కదండి. ఇలా అయితే వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే బాగా కలుపుకోండి, సాల్ట్ సరిపోయేలాగా. ఇప్పుడైతే తీసేసుకుందాం ఒక గరిటె. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనం 2 గరిటెలు వేసుకుందామండి. ఇలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీ అండి, సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసేసుకుందామండి. మనకి ఎన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చండి. ఇలా అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. టేస్ట్ కోసం చలవ కూడానండి. ఇడ్లీ పిండి చలవే, ఉల్లిపాయ చలవే. పచ్చిమిర్చి అయితే మీకు ఎన్ని కావాలితే అన్ని వేసుకోండి. కారం ఎక్కువ తగిలితే తినలేము కదా, లైట్గా వేసుకుందామండి పచ్చిమిర్చి అయితే. ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది కదా. కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే పైన వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసేసుకోండి, ఫుల్గా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి కూడా వేసేసుకుందామండి. హైలో మెత్తగా అస్సలు పెట్టకండి. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. దీనికి కూడా 2 గరిటెలు అయితే వేసుకోండి. మగవాళ్ళు చీలకది వెళ్తారు కదండి, ఇలా పెద్దగా వేసివ్వాలి. 2 గరిటెలు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. వాళ్ళకు కూడా ఫుల్గా అవుతుంది కడుపు నిండా. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసేసుకుందామండి. ఇలా అయితే అన్ని వేసేసుకోండి ఫ్రెండ్స్.
పచ్చిమిర్చి కూడా ఇలా వేసేసుకోండి. అన్నీ కూడా మనకి లైట్గానే వేసుకుందామండి. పచ్చిమిర్చి గుండె పక్కన ఉన్న కొవ్వు కరిగిస్తుందండి, అలాగని ఎక్కువ తినలేము, గ్యాస్ అది వస్తుంది. చూడండి ఇలా అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా అయితే కోకోనట్ ఆయిల్ వేసేసుకున్నాం పైన కూడా. చాలా టేస్టీ అండి, సూపర్గా ఉంటుంది. తినే కొద్ది తినాలనిపిస్తుందండి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసేసుకున్నాం కదా. మీడియంలో పెట్టుకోండి, హై కాదు స్లో కాదు. ఇడ్లీ పిండి కదా, స్లోగానే ఉడకాలండి. అలా అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కలరు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 2 రేకుల మీద దోశలు అయితే ఇలా వేసేసుకున్నా. ఇడ్లీ పిండితో దోశ చాలా చాలా టేస్టీ అండి. చూడండి ఫ్రెండ్స్, సైడ్లో అయితే కుక్ అయిపోయింది. చూడండి ఇప్పుడైతే తిరిగేసేసుకున్నామండి. కలర్ వచ్చింది లేని చూసుకోండి. లైట్గా కలర్ వచ్చింది కదా, తిరిగేసేసుకోవాలి ఇప్పుడు. చూడండి కలర్ అయితే చాలా బాగా వచ్చేసిందండి. ఇప్పుడు కూడా లైట్గా ఇలా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది కుక్ అయిందో లేదో చూద్దామండి. వావ్, ఇది కూడా కలర్ వచ్చేసింది. ఇది కూడా పెరుగు వేసుకున్నాం ఫ్రెండ్స్. వావ్, కలర్ అయితే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది కూడా కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే ఇలా వేసేసుకున్నామండి. ఇడ్లీ పిండితో దోశ సూపర్. చూడండి ఫ్రెండ్స్, దోశ అయితే కుక్ అయిపోయింది లేండి చూసేద్దాం. చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందండి. చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చితో ఇది కూడా చూసేద్దాం. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది కదా, చాలా చాలా బాగుందండి, సూపర్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే తీసేసుకుందాం, ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఇలా 2 కూడా తీసేసుకుందాం. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి, చాలా బాగున్నాయి కదా. చాలా టేస్టీ అండి, హెల్త్కి అవుతాయి. పిల్లలు, పెద్దవాళ్ళు, బామ్మలు, తాతలు అందరూ తినొచ్చండి. చూడండి ఇడ్లీ ఇలాగే ఉంటుందండి, దోశ కూడా, కానీ టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. అన్నీ వేసుకున్నాం కదా. ఇడ్లీ అయితే కొంచెం చప్పగా ఉంటుందండి, దోశ అయితే చాలా టేస్టీ అండి. వీడియో అయితే కిప్ చేయకండి, చూసేయండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అయితే దోశ వేసేసాను. నెక్స్ట్ మళ్ళీ 2 దోశలండి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే బాగా వేసేసుకోవాలండి, ఇలా అయితే అద్దుకోవాలి. చూడండి 4 దోశల్లో కరెక్ట్గా సరిపోయాయండి. ఇంకొక దోశకు అయితే ఉన్నాయి. ఇప్పుడు కాలింది లేనిది చూసేద్దామండి. చూడండి పర్ఫెక్ట్గా కాలింది కదా. ఇప్పుడు తిరిగేసేసుకున్నామండి. కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే వేసుకున్నామండి, ఎందుకంటే బాగా కుక్ అవ్వాలి కదా, టేస్ట్ బాగుంటుంది కదా. కొంచెం ఇలా అయితే వేసుకుంటే చాలా క్రిస్పీగానే ఉంటుంది, బాగుంటుందండి. ఇప్పుడైతే తిరిగేసేసుకుందాం. చూడండి కలర్ అయితే చాలా బాగుంది. ఇది కూడా కుక్ అయింది లేని చూద్దామండి. ఇంకా లేదు, దీన్ని అయితే ఇలా వదిలేద్దామండి. మీడియం ఫ్లేమ్లో పెడదాము, హై కాదు స్లో కాదండి, మీడియంగా ఉండాలి. చాలా చాలా టేస్టీ అండి. ఇదైతే స్లోగానే కాలాలండి, ఫుల్ దలసరగా ఉంది కదా. చూడండి ఇడ్లీ ఉన్నట్టుగా ఉంటుందండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్, ఇలా అయితే ఉంటుందండి, చాలా బాగుంటుందండి. తింటుంటే గారి తిన్నట్టుగా ఉంటుంది. ఈ దోశ కూడా కాలింది లేనిది చూసేద్దామండి. కలర్ చూడండి లైట్ గా అయితే వచ్చింది కదా, సరిపోతుందండి, తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందామండి, టేస్ట్ బాగుండాలి కదా. సూపర్ గా ఉంటుందండి. మనం ఆయిల్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అండి. నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చండి. చిన్నపిల్లలకి, పెద్ద బామ్మలకి అయితే నెయ్యి వేసి పెట్టండి. మీడియం ఆయిల్ అయితే ఇలా తినొచ్చండి. చూడండి కలర్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది కదా, చాలా చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా నచ్చేసింది. ఇది కూడా అలాగే ఉంది, సూపర్ అండి. నేను మీకు 4 దోశలు అయితే చూపించేసా, 5వ దోశ కూడా చూపించేస్తానండి.
చూడండి ఫ్రెండ్స్, ఇది వేగింది లేనిది తిరిగేసేసుకుని చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే వేగిపోయింది కదా, తీసేసుకుందామండి. పర్ఫెక్ట్గా వేగింది, చాలా చాలా బాగుంది కదండి ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ అండి. తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇది కూడా ఇలా అయితే తీసేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కదా. నేను చట్నీ అయితే చేయలేదండి, కొంచెం ఆవకాయ గుజ్జు అనేది వేసుకున్నా. చాలా టేస్టీ అండి ఆవకాయ గుజ్జు. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా కుక్ అయింది లేని చూసేసుకుందాం. చాలా బాగా కుక్ అయిందండి, సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. చూడండి పర్ఫెక్ట్ గా వచ్చేసింది కదా, చాలా చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడిగా ఇచ్చేస్తానండి. ఎప్పుడు దోశ అప్పుడు నేనైతే 5కి వేసేసా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దోశలో అయితే ఇలా వేసుకోండి. ఇడ్లీ తినలేనప్పుడు, ఇడ్లీ రోజు తినాలన్నా చప్పగా ఉంటుంది కదా, అందుకని చూపించానండి మీకు. అందరికి ఇష్టమయ్యేదండి దోశ, దలసరి దోశ అండి. మళ్ళీ కలిసింది అనుకుంటారు. చూడండి పర్ఫెక్ట్ గా వచ్చేసింది. మీరు కూడా ఇలా వేసి పెట్టేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక దోశ అయితే ఇలా అయితే వేసేసుకున్నాం. ఇది కూడా దలసరిగానేనండి, చాలా చాలా టేస్టీ ఈ దోశ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకోండి. నాకైతే చాలా ఇష్టం అండి ఇలాగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసుకుని ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్, లోపలికంతా కూడా. ఇది కూడా ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పల్లస్గా అయితే కోసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇలా అయితే పెట్టేసుకోండి. చాలా చాలా టేస్టీ ఫ్రెండ్స్. ఇలా అయితే సూపర్ కదండి. వావ్, ఇలా అయితే అన్నీ కూడా ఇలా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఫ్రెషింగ్ చేసుకోండి, అంతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పచ్చిమిర్చి అయితే ఇలా లైట్గా వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్, కోకోనట్ ఆయిల్ అయితే ఇలా వేసేసుకోండి. కోకోనట్ ఆయిల్ ఎప్పుడు కూడా ఫుల్గా ఉండాలండి. మన పిండి కదా, ఫుల్గా ఉంటేనే కుక్ అవుతుంది, లేకపోతే పిండి పిండిలాగా ఉంటుందండి. ఆయిల్ ఎక్కువ అని ఎందుకు చెప్తున్నానంటే, మినప్పిండి కదా, ఇడ్లీ పిండి కదండి, బాగా కుక్ అవ్వదు, అందుకని చెప్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పెట్టేసుకోండి. చూడండి చాలా బాగుంది కదా, సూపర్గా ఉంది కదండి. నాకైతే చాలా చాలా నచ్చేసింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఐపీఎంలో అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కుక్ అయింది లేని చూసేద్దాం. కలర్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో కదా. తిరిగేసుకుందామండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ కొంచెం వేసేసుకుందామండి, కోకోనట్ ఆయిల్ అయితే. చాలా టేస్టీ అండి. హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి, బాగా కుక్ అవ్వాలి కదా. ఒక 5 మినిట్ 10 మినిట్ అన్నా ఉండాలండి ఒక్కొక్క దోశకి. హై ఫ్లేమ్లో అస్సలు వేసుకోవద్దండి, పిండి పిండిలాగా ఉంటుంది. లో ఫ్లేమ్లోనే వేసుకోవాలి ఏదైనా సరే, మనం బాగా కుక్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, కుక్ అయింది లేని చూసేద్దాం. దోశ ఎగింది లేని పర్ఫెక్ట్గా ఎగిపోయిందండి, చాలా చాలా బాగుంది. చూడండి, నాకైతే చాలా ఇష్టం అండి ఇలా ఉల్ల దోశ అంటే. ఇప్పుడైతే తీసేసుకుందాం ఫ్రెండ్స్. చట్నీ అయితే వేసేసుకుందాం. కొంచెం ఆవకాయ చట్నీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చూడండి, కొత్త ఆవకాయ చట్నీ చాలా చాలా టేస్టీ అండి. ముక్కు కావాలితే ముక్కు కూడా వేసుకోవచ్చు, బాగుంటుందండి. చిన్న చిన్న పీసులు పర్ఫెక్ట్గా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ లడ్డూలో అయితే
మీకు చూపించాను కదా ఎలా తయారు చేయాలి ఏంటి అని. చూడండి, ఇలా అయితే పొద్దునే బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. కొరకైతే చూపించేస్తాను. చూడండి, మగవాళ్ళకి ఇలా పెట్టండి, చాలా హెల్తీగా ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి వేయలేదు అనుకుంటున్నారా? చూడండి, మా అత్తయ్య గారు పచ్చిమిరకాయ తినకూడదు, అందుకని పచ్చిమిర్చి వేయలేదండి. ఉల్లిపాయలు అయితే ఇలా ఫుల్గా వేసేసానండి. చూడండి ఫ్రెండ్స్, కోకోనట్ ఆయిల్ కూడా ఫుల్గా వేసేసా. ఇప్పుడైతే దోరగా కాలింది లేని చూసేసుకుందాం. వా, పర్ఫెక్ట్గా కాలిందండి. తెలియజేసుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. చాలా దలసరిగా వేసానండి. ఇడ్లీ లాగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్. ఇప్పుడైతే కొంచెం కోకోనట్ ఆయిల్ వేసేసుకుందామండి. చాలా టేస్టీ అండి కోకోనట్ ఆయిల్. పచ్చిమిరకాయల దోశలు, ఉట్టి దోశ అన్ని చూపించేస్తాను మీకు. మేమైతే 5 ఉన్నామండి. 5 దోశలు అయితే అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, దోశ వేగింది లేని చూసేద్దాం. పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. చాలా చాలా బాగుంది. తీసేసుకుందాం ప్లేట్లోకి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. వా, సూపర్ అండి. అత్తయ్య గారు అయితే చట్నీ తినకూడదు, ఓన్లీ ఉల్లిపాయ ఒకటి. బై బై ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ అండి. బాయ్ బాయ్. మీరు కూడా ఇలాగే వేసుకోవాలి, ఇలాగే తినాలి. హెల్త్ అయితే చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.